నమస్తే. పొలిటికల్ మీడియాకి స్వాగతం. నా పేరు వినాయక్. పోరాటాలు చేయడంలో దిట్ట. రైల్వే పోరాటాల నుంచి ప్రజా పోరాటాలు చేయడం వరకు కూడా ఆయన తనదైన శైలిలో ప్రజల ముందు, ప్రజల తరపున పోరాడే వ్యక్తి. ఆయనే సిపిఐ మన రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి. గడిచిన ఏడాదిన్నర కాలంగా రాష్ట్రంలో ఉన్న పాలన గురించి ఆయన ఏం మాట్లాడబోతున్నారు, అదేవిధంగా అంతకుముందు 5 ఏళ్ల పాలన ఎలా ఉంది, అదేవిధంగా ఆయన జీవితంలో ముఖ్యమైన సంఘటనలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి వినాయక్ గారు. వామపక్షాలు ఏంటి సార్ పోరాటం చేయడంలో కొంచెం వెనుకబడినట్టున్నాయి. గతంతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా వామపక్షాలు ఉనికి కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటారు సార్ అసలు అలాగా? వామపక్షాలు పోరాటాల నుంచే వెనక్కి పోలేదు కానీ వాటి యొక్క ప్రాధాన్యత మీడియా పరంగా తగ్గింది. ఈ దేశంలో మీడియా అన్నది ఎప్పుడైతే కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోయిందో, వామపక్షాలు ఎంత పెద్ద పోరాటం చేసినా ఆ పోరాటం అంతా స్థానిక పేజీలకే పరిమితం చేశారు. దీనివలన వామపక్షాల యొక్క పోరాటాలు తగ్గిపోయాయని అనేది ఒకటి చర్చ వస్తూ ఉంది. వాస్తవానికి అయితే అది కాదు. పోరాటాలు అప్పుడు చేసాం, ఇప్పుడు చేస్తూ ఉన్నాం. పోరాటాల్లో కూడా కొంత రూపాలు మారాయి. ఇంతకుముందు చాలా పెద్ద ఎత్తున ప్రజా ఆందోళనలు ఇవన్నీ నడిచేవి, ఇప్పుడు నడుస్తున్నాయి. ఫ్లేరప్ ఇప్పుడు రాజయ్యపేట దగ్గర బల్క్ డ్రగ్ పార్క్, నక్కపల్లి మండలం, అక్కడ పోరాటం నడుస్తూ ఉంది. నిజంగా అది వామపక్షాలంతా ఉన్నాయా అన్నట్టు మేము ఉన్నాం. కానీ మాకన్నా అక్కడ ప్రజలు ఎవరైతే దాన్ని ఎదుర్కొంటున్నారో ఆ ప్రజలు చాలా బలంగా ప్రభుత్వం ఎన్ని రకాలుగా వాళ్ళని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా దాన్ని దాటే చేస్తున్నారు. నిన్న కాక మొన్నే జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు. ఎవరిది ఆ నియోజకవర్గం? ఇప్పుడు ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు రాష్ట్ర హోంమంత్రి. ఆమె కారును కూడా అడ్డగిచ్చారు. అందులో వామపక్షాల పాత్ర లేదు, ప్రజలే చేశారు. మేము మద్దతు ఇవ్వడానికి వెళ్తే ఆఖరికి రామకృష్ణ విశాఖపట్నం పర్యటనకు వచ్చినప్పుడు రాష్ట్ర కార్యదర్శి అక్కడ మద్దతు తెలియజేయడానికి, వాళ్ళ శిబిరం నడుస్తూ ఉంది, ఆ శిబిరానికి మద్దతు తెలియజేయడానికి వెళ్తే పోనీలే ఏమనంటే బయట శక్తులన్నీ వచ్చి వాళ్ళని రెచ్చగొడుతున్నారు. అసలు మేమేమీ రెచ్చగొట్టలేదు. వాళ్ళు పోరాటంలోకి వెళ్తే మేము మద్దతు తెలియజేయడానికి వెళ్తే ఈరోజు బయట శక్తుల మీద ప్రజా ఆగ్రహాన్ని, వాళ్ళు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, దానికి పరిష్కారం ఏంటన్నది చూడకుండా ఇదంతా చాలా సౌమ్యులు, మేము ఏమి చెప్తే అది చేస్తారు, కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు అనే దాంతో ప్రభుత్వాలు ఒకసారి ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా సంపదని, ప్రజలకు చెందినటువంటి మొత్తం సంపదకి ట్రస్టీలుగా ఉండాల్సినటువంటి పాలకులు ట్రస్టీలుగా కాకుండా ఈ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గత 2.5-3 దశాబ్దాలుగా ఇది నడుస్తూ ఉంది మన దేశంలో. సో ఆ క్రమంలోనే వాళ్ళు ఇంకా వాళ్ళు అనుకున్న దానికి ప్రజలు వ్యతిరేకిస్తే దాని మీద ఎవరో బయట వాళ్ళు ఉన్నారని చెప్పనేది వాళ్ళ మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. రెండోది, వామపక్షాలు చేసే పోరాటాలని మీడియా అంతా చాలా పరిమితం చేయడంతో పెద్దగా పోరాటాలు చేయట్లేదు అనేటటువంటి ఒక అభిప్రాయం తీసుకెళ్తున్నారు. ఇంకొకటి, వామపక్షాలు కొంత బలహీనపడిన, ఓట్ల రాజకీయాల్లో బలహీనపడిన మాట వాస్తవం. గతంలో లాగా విస్తృతంగా వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తామా లేదా అన్నది కాకుండా చాలా రాష్ట్రాల్లో మాకు చాలా ప్రాతినిధ్యం ఉండేది. శాసనసభల్లో కానీ, స్థానిక సంస్థల్లో కానీ, లేకపోతే అక్కడి నుంచి పార్లమెంట్కి కానీ. ఈ ప్రాతినిధ్యాలు ఇప్పుడు సర్దుబాటు రాజకీయాల నేపథ్యం, కార్పొరేట్లే నేరుగా రాజకీయ పార్టీని నడిపేటటువంటి పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో, వాళ్ళే వెనకాల ఉండి దన్ను ఇచ్చేటటువంటి పరిస్థితి వచ్చిందో, సహజంగానే వామపక్షాల దగ్గర కార్పొరేట్లు రావు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో చూసుకుంటే కనుక వామపక్షాలకు అసెంబ్లీలో ఒక ప్రత్యేక స్థానం ఉండేది. ప్రత్యేకంగా వామపక్షాలు కొన్ని ప్రాంతాల నుంచి ఎన్నికయ్యేవారు. ఇటు ఆంధ్రలో కూడా చూసుకుంటే కొన్ని స్థానాల్లో వామపక్షాలు గెలుపొందే పరిస్థితి ఉండేది. గడిచిన దశాబ్ద కాలంగా చూసుకుంటే కనుక అసెంబ్లీలో అడుగుపెట్టలేని పరిస్థితి. అటు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు. ఎందుకంటారు ఈ విధమైన పరిస్థితి అసలు? మీకు రాష్ట్రం విభజన అయిన తర్వాత నిజమే దశాబ్ద కాలంగా వామపక్షాలకి మన శాసనసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. నేను ఇందాక చెప్పినట్టు కార్పొరేటీకరణ జరిగిన నేపథ్యంలో కార్పొరేట్లే నేరుగా, ఇంతకుముందు వాళ్ళు రాజకీయాల్లో
సీన్లోకి వచ్చేవారు కాదు. ఇప్పుడు వాళ్ళే వచ్చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కూడా కావలసినటువంటి నిధులు కానీ, సమీకరణలు ఇవన్నీ కూడా వాళ్ళే చేస్తున్నటువంటి పరిస్థితి. సో, ఆ నేపథ్యంలో మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు చూసాం కదా, మోడీ తరఫున మొత్తం 14లో సార్. 2014 ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ రంగం అంతా మోడీ వెనకాల చేరి అతనికి ఎక్కడికి అడుగు తీసి అడుగేస్తే చాలు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. అంతా కార్పొరేట్ రంగం, ఈ దేశంలో కార్పొరేట్ రంగం. మా ప్రయోజనాలు పరిరక్షించే వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండాలని చెప్పని తెచ్చుకున్నారు. ప్రజలు కోరుకోవాలి. ప్రజలు కోరుకునేటట్లు ఒక భ్రమను కల్పించి తీసుకొచ్చారు. ఆ క్రమంలో వామపక్షాలు ఏ రోజు కూడా కార్పొరేట్ రంగానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. మీకు గుర్తుందో లేదో, ఒక టైంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఆ రోజు ఇంకా రిలయన్స్ అంత పెద్దగా రాలా, అదాని ఎక్కడుందో ఎవరికి తెలియదు. టాటా బిర్లాలు, సింగానియాసు, కిర్లోస్కర్సు, దాల్మియాలు వీళ్ళు కార్పొరేట్ రంగంలో బలంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఒకటే ఉండేది. కొంచెం బీజేపీ కూడా బలపడి ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో, అలాగే ప్రాంతీయ పార్టీలు కూడా బాగా 80ల తర్వాత ఈ దేశవ్యాప్తంగా వచ్చిన నేపథ్యంలో ఇన్ని పార్టీలు వస్తూ ఉన్నాయి. పొలిటికల్ ఫండ్ ఇవ్వాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము పొలిటికల్ ఫండ్ ట్రస్ట్ని ప్రతి సంస్థ, కార్పొరేట్ సంస్థగా మేము పెట్టుకుంటాం. ఆ పార్టీలకు వచ్చినటువంటి ఓట్ల దామాషాగా మేము నిధులు వాళ్ళకి ఇస్తామని చెప్పని వాళ్ళు చెప్పి అడిగినా అడగకపోయినా ఆ పార్టీలకి పంపించడం ప్రారంభించారు. అలాగ మాకు వచ్చిన దాన్ని మేము తిరిగి పంపించాం. మేము యాక్సెప్ట్ చేయాలి. చెక్కులు మాకు పంపిస్తే మేము వెనక్కి పంపించాం. కారణం ఏంటంటే, మీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మేము పనిచేస్తాం. మీ దగ్గర నుంచి నిధులు మేము అంగీకరిస్తే మీ ప్రయోజనాలు పరిరక్షించాలి. అది సాధ్యం కాదు. మీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నప్పుడు మీ దగ్గర నుంచి మీ నిధులు ఎలాగా సమీకరిస్తాం, దాన్ని ఎలాగ అంగీకరిస్తామని చెప్పి వెనక్కి పంపించాం. సిపిఎం కూడా ఇంచుమించు అదే పనిచేసాం. సో, ఇది అక్కడి నుంచి ప్రారంభమయ్యి ఇప్పుడు ఏకంగా ఇప్పుడు అలా కాకుండా ఏదో వాళ్ళు కోరుకున్నటువంటి పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి, వాళ్ళ ప్రయోజనాలు పరిరక్షించేటటువంటి పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి వాళ్ళే నేరుగా రంగంలోకి దిగుతున్నటువంటి పరిస్థితి వచ్చిన నేపథ్యంలో ఈరోజు డబ్బు చాలా పెద్ద పాత్రని నిర్వర్తిస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కానివ్వండి, మీరు ఎవరినైనా అడగండి ఎంత పనిచేయరు. లేకపోతే వైసీపీ ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో కానివ్వండి, అసెంబ్లీ ఎన్నికల్లో కానివ్వండి, ఓటుకి ఎంత పెంచారు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. అది బహిరంగ రహస్యం. కానీ మేమంతా నీతిగా, నిజాయితీగా పనిచేసామని చెప్పని అనుకుంటాం. మరి ఆ నేపథ్యంలో మేమేమి ఓటుకి నోటు ఇచ్చేటటువంటి శక్తి లేదు, ఆ పని చెయ్యము. చేయలేనప్పుడు సహజంగా ప్రజల నుంచి మాకు అంత ఆదరణ అయితే రాదు. ఇప్పుడు మీకు తెలుసు, పత్రికల్లో మీరు మీడియా సంస్థలో పనిచేస్తున్నారు కాబట్టి కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. కొన్ని ప్రాంతాల వారు ఓటింగ్కి రాలా, సమయం అయిపోతుంది. ఏమనంటే ఒక పార్టీ వాళ్ళు వచ్చి డబ్బులు పంచారు, రెండో పార్టీ వాళ్ళు వచ్చి డబ్బులు పంచలేదు, అందుకనే మేము రావట్లేదని చెప్పి. అంటే మీరు ఎవరైతే డబ్బులు పంచే పార్టీలు ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి డబ్బులు పంచిన తర్వాత ఓటర్ తను అనుకున్న వాడికి ఓటేసేటటువంటి ఒక పద్ధతి ఉన్న నేపథ్యంలో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పుడు ఈ ఓటర్లని వామపక్షాలుగా మేము ప్రభావితం చేయగలిగినటువంటి పరిస్థితి తగ్గింది. అయితే ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుందా అని అంటే, ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలకి ప్రభుత్వాల పట్ల కొన్ని ఆశలు ఉంటాయి. వీళ్ళు ఎవరు ఏమి చెప్పినా, చంద్రబాబు నాయుడు నేను వస్తే కార్పొరేట్లకి సహాయం చేస్తాను, వాళ్ళ ప్రతినిధిగా ఉంటాను, వాళ్ళ ప్రయోజనాలు పరిరక్షిస్తానని ఎన్నికల్లో చెప్పలేదా ఎక్కడ? ఎంతసేపు ప్రజల కోసమే మాట్లాడాడు. కానీ వచ్చిన దగ్గర నుంచి 99 పైసలకి ఎకరం, ఏది 25 కోట్లు 30 కోట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలు ఏదో ఒక రోజు రియలైజ్ అవుతారు. రియలైజ్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళకి కనిపించేది వామపక్షాలే తప్ప మరొకటి కాదు. అందుకని తాత్కాలికంగా ఒక ట్రాన్సిషన్లో ఉన్నప్పుడు కొంత సెట్ బ్యాక్ జరిగింది తప్ప మాకు ఇది శాశ్వతం అని చెప్పని మేము అనుకోవట్లేదు. సార్, ఆ విషయాల్లో కూడా వెళ్దాము. ఇప్పుడు ఇటీవల కాలంలో మీరు జాతీయ స్థాయి సమావేశాలు కూడా జరిగాయి సార్. అంటే దేశవ్యాప్తంగా బలపడడం కోసం సిపిఐ జాతీయ స్థాయి సమావేశాలు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? అప్లికేబుల్ టు ద ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఇక్కడ ఏ విధంగా ముందుకు వెళ్ళడం కోసం ప్రయత్నాలు చేయబోతున్నారు? మా చండీగఢ్లో మా పార్టీ 25వ మహాసభలు జరిగాయి. గత నెల 21 నుంచి 25 దాకా.
దానిలోని ఈరోజు దేశంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి? ఈరోజు ఆర్ఎస్ఎస్కి సంబంధించి 100 సంవత్సరాలైంది. సిపిఐ ఆవిర్భవించి కూడా 100 సంవత్సరాలైంది. సిపిఐ ఆవిర్భవించిన నాటి నుండి ఆ రోజు బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో నిషేధాలకి గురై స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకి పోవడమే కాదు, అనేక కుట్ర కేసులు, మేరట్ కుట్ర కేసు దగ్గర నుంచి కాన్పూర్ ఇలాంటి చాలా కుట్ర కేసులు, పేషావర్ కుట్ర కేసు కానివ్వండి, కాన్పూర్ కుట్ర కేసు కానివ్వండి, ఇవన్నీ కూడా మేము ఎదుర్కొన్నాం. అలాగే స్వతంత్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాం. చాలామంది నాయకులు మా పార్టీ వాళ్ళు చనిపోయారు. భగత్ సింగ్తో పనిచేసినటువంటి సహచరులు ఇంచుమించు 90% మంది సిపిఐలో చేరారు. ఆ తర్వాత సిపిఐకి నాయకత్వం వహించారు. పిసి జోషి కానివ్వండి, అజయ్ కుమార్ ఘోష్ కానివ్వండి, విజయ్ కుమార్ సిన్హా లాంటి వాళ్ళు, శివవర్మ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా పార్టీలో చేరారు. వాళ్ళిద్దరూ అయితే నాయకత్వం వహించారు, పార్టీ ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. ఆ రోజుని స్వాతంత్ర ఉద్యమంలో ఎటువంటి పాత్ర లేదు ఆర్ఎస్ఎస్కి. ఈరోజు మొన్న ప్రధానమంత్రి గారు స్వతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన పాత్ర కోసం పెద్ద ఉపన్యాసం ఇచ్చి చాలా గొప్ప పాత్ర నిర్వహించిందని ఈరోజు చరిత్రని తిరిగి రాయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక విధంగా బ్రిటిష్ ప్రధానమంత్రి వైస్రాయ్కి గోల్వాల్కర్ ఒక లేఖ రాశారు. మీరేమి ఏదో పెద్ద పోరాటం జరిగిపోతుంది, మీకు వ్యతిరేకం అయిపోతుంది అని చెప్పని మీరేం భావించాల్సిన పని లేదు. ఇంకో 50 సంవత్సరాల పాటు బ్రిటిష్ పాలనని దేశంలో కొనసాగించడానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి. అందుకు కావాల్సిన మద్దతు మా నుంచి మీకు ఉంటుంది అని చెప్పని లేఖ రాశాడు ఆయన. ఈరోజు బ్రిటిష్ లైబ్రరీలో లేఖ ఉంది. ఈ లేఖని ఇక్కడ వైస్రాయ్ పంపిస్తే బ్రిటన్ పార్లమెంట్లో కూడా దాని మీద చర్చ జరిగింది. అటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఈరోజు పెద్ద స్వతంత్ర ఉద్యమంలో పాల్గొందని చెప్పని మాట్లాడుతున్నాం. చరిత్రను వర్గీకరించి ఒక విధంగా ఈ దేశంలో మత ఘర్షణలకు ప్రధానమైనటువంటి కారణమైనటువంటిది ఆర్ఎస్ఎస్ నిషేధించబడింది. మహాత్మా గాంధీని హత్య చేసిన సందర్భంలో ఆర్ఎస్ఎస్ నిషేధిస్తే ఆర్ఎస్ఎస్ వచ్చి మేము ఇటువంటి పనులు చేయమని ప్రతిసారి దాని మీద వేలెత్తి చూపించిన ప్రతిసారి మాది పొరపాటు అయింది, భవిష్యత్తులో అలాంటి పనులు చేయమని చెప్పని చెప్పినటువంటి వాళ్ళే. ఆ రోజు ప్రభుత్వానికి పటేల్కి అదే రాసిచ్చాం. సర్దార్ పటేల్ హోంమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ పటేల్కి. ఈరోజు సర్దార్ పటేల్ని ఆయనే నిషేధించాడు ఆర్ఎస్ఎస్. ఆయన మాకు ఐకాన్ అని చెప్పని ఈరోజు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడున్నటువంటి జనరేషన్కి అది తెలియదు కదా. నిజంగా సర్దార్ పటేల్ ఆర్ఎస్ఎస్ సభ్యుడేమో అని కూడా భావించినటువంటి పరిస్థితి వస్తుంది. ఇటువంటి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలి. తెలియజేయకపోతే భవిష్యత్తు తరాలు నష్టపోతాయని చెప్పని మా పార్టీ నిర్ణయం చేసింది. అందుకని ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని, చరిత్రను వక్రీకరించే విధానాలకి వ్యతిరేకంగా, మతతత్వాన్ని రెచ్చగొట్టేటటువంటి ధోరణికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి పద్ధతిలో పోరాటాలు చేయాలని. రెండోది, ఈ సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత కార్పొరేట్ రంగానికి మొత్తం ప్రజా సంపదనంతా దోచిపెడుతున్నటువంటి విధానాలకి వ్యతిరేకంగా నిలబడాలి. దానిలోని ఏ స్థాయికైనా ఆ పోరాటాన్ని, ఏ స్థాయి పోరాటానికైనా సిద్ధం కావాలి. ప్రజల్ని అందుకు సన్నిద్ధం చేసేటటువంటి పద్ధతిలో ప్రజల మధ్యకి పోయి వాళ్ళని చైతన్యవంతం చేయాలని చెప్పని మేము నిర్ణయం చేసాం. దాంతోపాటు ఈ దేశంలో ప్రభుత్వ రంగంలోనే విద్య, వైద్యం రెండూ ఉండాలి. అది కార్పొరేటీకరణ జరగకూడదు. అది లాభాలు ఆర్జించేటటువంటి వస్తువులుగా విద్యా, వైద్యం మారకూడదు. అలాగే మారితే సామాన్య ప్రజలకి ఈ రెండు కూడా మృగ్యమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది ప్రభుత్వ రంగంలోనూ కొనసాగించేటటువంటి పద్ధతుల్లో భవిష్యత్తులో పోరాటాలు చేయాలని చెప్పని, సరే ఎన్నికల్లో సహజంగా రాజకీయ పార్టీ మేము అక్కడ ఏదైతే మతత్వ విధానాలకి వ్యతిరేకంగా, ప్రత్యేకించి భారత రాజ్యాంగాన్ని, ఈరోజు అందరూ అంబేద్కర్ కోసం మాట్లాడుతున్నారు, భారత రాజ్యాంగం కోసం మాట్లాడుతూ ఉన్నారు తప్ప రాజ్యాంగాన్ని నీరు కార్చేటటువంటి పద్ధతుల్లో ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి వ్యవహరిస్తూ ఉంది. అందుకని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలి. రాజ్యాంగం ఈ దేశ ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులు పరిరక్షణ కోసం మరింత విస్తృతమైనటువంటి బలమైనటువంటి పోరాటాలను ముందుకు తీసుకొని పోవాలని చెప్పని మా పార్టీ మహాసభలో నిర్ణయం చేయడం అనేది జరిగింది. ఇంకా అనేక నిర్ణయాలు ప్రభుత్వ రంగ పరిరక్షణ, సరే పేద ప్రజలకు సంబంధించి అది జీవించేటటువంటి హక్కుని ఏదైతే రాజ్యాంగం ఇచ్చిందో దాన్ని పరిరక్షించేటటువంటి పద్ధతుల్లో ప్రజల్ని చైతన్యవంతం చేయడంతో పాటు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొని రావాలని చెప్పని నిర్ణయం చేశాం. మరొక కీలకమైన అంశం సార్, మీరు చాలా
సంవత్సరాలుగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదంటూ కూడా వామపక్షాలు పోరాటం చేస్తున్నాయి. కార్మికులకు అండగా నిలబడుతున్న పరిస్థితి. ఈరోజు చూస్తే ప్రైవేటీకరణ ఎక్కడా జరగట్లేదంటూ కూడా ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులందరూ చెప్తున్నారు. మరోవైపునేమో ఆందోళన కొనసాగించే పరిస్థితిలో కార్మికులు ఉన్నారు. ఇటీవల కాలంలోనే ఒక స్టీల్ ప్లాంట్‌కి సంబంధించి ఇన్నర్‌గా 35 విభాగాలను ప్రైవేటీకరణ చేయడానికి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా చూస్తారు సార్ మొత్తం అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ఏ విధంగా చూస్తాయి వామపక్షాలు? విశాఖ ఉక్కు ముందు పూర్వరంగం చూడాలండి మనం. విశాఖ ఉక్కు అన్నది దయాదాక్షిణ్యాలతో ఏర్పడిన సంస్థ కాదు అది. అప్పుడు దాకా ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసినటువంటి ఉక్కు పరిశ్రమలన్నీ కూడా ఉత్తర భారతదేశంలోనే ఏర్పడ్డాయి. దక్షిణ భారతదేశంలో లేదు. ఆనాటి ప్రభుత్వం దక్షిణ భారతదేశంలో, అది కూడా తీర ప్రాంతంలో, అప్పుడు దాకా ఎక్కడా ఉక్కు కర్మాగారం లేదు. తీర ప్రాంతంలో ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది, ఏ రాష్ట్రం అయితే దానికి సానుకూలంగా ఉంటుంది అని చెప్పని ఒక కమిటీని వేస్తే ఆ కమిటీ వచ్చి విశాఖపట్నం పరిశీలన చేసేవారు. అలాగే తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ చూసుకొని వెళ్ళినప్పుడు విశాఖపట్నంలోనే ఇది పెడితే బాగుంటుంది అన్నది ఆ కమిటీ అభిప్రాయాన్ని ఇచ్చిన నేపథ్యంలో, అటు తమిళనాడు, కర్ణాటకల్లో మా దగ్గరే పెట్టాలన్నది వాళ్ళు ఆందోళన చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఊగిసలాడి, కేంద్ర ప్రభుత్వం ఆ రోజున విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పని నినాదాన్ని ఇచ్చి వామపక్షాలు ఇది రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా దీన్ని తీసుకొని పోయారు. ఆ రోజు అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ఈ ఆందోళన సాగింది. కమ్యూనిస్టు పార్టీ పార్లమెంటు సభ్యులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, అది సిపిఐ, సిపిఎంలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా మొత్తం రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేసి ప్రజలతో కలిసి ప్రజా ఆందోళనలో పాల్గొన్న నేపథ్యంలో ఆఖరికి ఇందిరాగాంధీ ఆనాటి ప్రధానమంత్రి వచ్చి దీన్ని శంకుస్థాపన చేశారు. వాస్తవానికి ఇది ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కింద రావాలి. ఆ స్థాయిలో వచ్చి ఉంటే 60,000 మందికి ప్రత్యక్షంగా, మరో కొన్ని లక్షల మందికి పరోక్షంగా ఉపాధి వచ్చేది. సరే, ఆ రాష్ట్రాల్లో కూడా ఆందోళన ఉండడంతో అక్కడ సేలం ఒకటి, భద్రావతి ఒకటి వాళ్ళకి ఇచ్చి దీనిలోనే ఏర్పడవలసినవి అక్కడ ముక్కలుగా చేసి అక్కడ కొంత ఇచ్చి మిగతాది ఇక్కడ పెట్టారు. పెట్టి ప్రభుత్వ రంగంలోనూ పెట్టారు. తర్వాత ఏదైనా మనకి తెలుసుగా ఒకసారి ఒక పరిశ్రమ కానీ, ఒక ప్రాజెక్ట్ కానీ ప్రారంభిస్తే ఏది సకాలంలో అనుకున్న సమయానికి అది పూర్తి కాదు. దానివలన దాని నిర్మాణ వ్యయం పెరుగుద్ది, భారాలు పెరుగుతాయి. ఇది కూడా కొంత అలాగా నడిచింది. సరే, దీనికి ఇది సెయిల్లో అంతర్భాగంగా కాకుండా దీన్ని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ అని చెప్పనేది వేరే ఎంటిటీగా పెట్టి చేసినప్పుడు దీనికి సొంత గనులు కేటాయించాలి. సొంత గనులు కేటాయించుంటే డే 1 నుంచి విశాఖ ఉక్కు లాభాల్లోనే ఎప్పుడు ఉండేది తప్ప నష్టాలు వచ్చేవి కాదు. క్యాప్టివ్ మైన్స్ కేటాయించలేని పరిస్థితుల్లో గతంలో ఎందుకు ఈ పోరాటాలు అప్పట్లో వామపక్షాలు కావచ్చు, కార్మికులు కానీ చేయలేని పరిస్థితి సార్ గతంలో? మీరు క్యాప్టివ్ మైన్స్ కేటాయించకుండా ఆ రోజు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమాన్ని సపరేట్ ఎంటిటీగా పెట్టి ఒక ఒప్పందం చేశారు. ఆ రోజు మైనింగ్ కూడా ఎన్ఎండిసి ఆధ్వర్యంలో ఉండదు, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉండదు. వాళ్ళతోనూ ఒక ఒప్పందం చేయించారు. ఎందుకు మీకు అవసరం లేదు, ఎన్ఎండిసి వాళ్ళకి అక్కడ ఎంతైతే ఉత్పత్తి ఖర్చు అవుతుందో, ఇనప ఖనిజం అక్కడి నుంచి తీయడానికి ఎంతైతే ఉత్పత్తి ఖర్చు అవుతుందో అదే ఖర్చు మీరు ఇచ్చి కొనుగోలు చేసుకోవచ్చు అన్నారు. మీరు పెట్టుకున్న అంతే కదా, వాళ్ళు ఎన్ఎండిసి మీకు ఇచ్చినప్పుడు ఇబ్బంది. సో ఆ ప్రకారం వచ్చేది, ఇది బాగానే నడిచింది. ఎప్పుడైతే మనం సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చి కార్పొరేటీకరణ వైపు అడుగులు వేస్తున్నప్పుడు మిగతా సంస్థలన్నీ కొంత ఒత్తిడి తీసుకొచ్చి, మీరు ఒక విశాఖ ఉక్కుకి ఈ పద్ధతులు ఇస్తున్నారు, మిగతా వాళ్ళందరికీ కూడా మార్కెట్ రేటుకి అమ్ముతున్నారు, ఇది సరైనది కాదు అని అంటే అప్పుడు దీన్ని కూడా మార్కెట్ రేటుకి అమ్మడం ప్రారంభించారు. మామూలుగా 500 రూపాయలకి, 600 రూపాయలకి టన్ను ముడిగి ఖనిజం రావాల్సింది 5,000 రూపాయలు, 4,500 రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు 10 రెట్లు పెరిగింది. అది 10 రెట్లు పెరగడంతోనే విశాఖ ఉక్కు కొంత భారం పడింది. తర్వాత ఒక టైంలో BEFRకి వెళ్ళింది, బయటపడి లాభాలు బ్రహ్మాండంగా ఆర్జించి తన సొంత డబ్బులతోనే విస్తరణకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అవసరం లేని చోట మరింత విస్తరణ కోసం పెట్టుబడులు పెట్టించారు. ఆ రోజున బ్యాంకుల నుంచి అప్పులు చేసి దాదాపు 14.5, 13.5% వడ్డీ రేట్లకు అప్పులు తీసుకొని పెట్టించారు. రెండోది, ఎప్పుడైతే ఇనప ఖనిజం ధరలు పెరిగి మార్కెట్ ధర కొనాల్సిన పరిస్థితి వచ్చిందో ఉక్కు మీద భారం పడింది. సో దానికి ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ చేయాలని చెప్పన్నది, దాంతోపాటు సొంత గనులు కేటాయించాలి. అప్పటి నుంచి ఉద్యమం ప్రారంభమైంది.
ఇదేమి ఈరోజు కేటాయించమని అడిగింది కాదు. సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చి ప్రత్యక్షంగా విశాఖ ఉక్కు మీద దాని నిర్వహణ మీద ఎప్పుడైతే భారం పడిందో ఆ రోజు నుంచి దీనికి సొంత గనులు కేటాయించాలి, ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్కి అవకాశం ఇవ్వాలి, ఆ వడ్డీ భారాలు తగ్గించాలంటే ఈరోజు వడ్డీలన్నీ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఆ రోజున ఇప్పటికీ కూడా 13.5 14.5% ఆ రోజు తీసుకున్న అప్పుల మీద వడ్డీ చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దాన్ని రీస్ట్రక్చర్ చేస్తే ఇప్పుడున్నటువంటి వడ్డీ రేట్లు కదా వస్తుంది అన్నది. ఈరోజు మొత్తం పెట్టుబడి ఎంత పెట్టింది కేంద్ర ప్రభుత్వం? 5,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రెండిటికి అది డివిడెండ్ రూపంలో కానివ్వండి, సెంట్రల్ ఎక్సైజు జిఎస్టీల రూపంలోనూ, లేకపోతే స్టేట్ సేల్స్ ట్యాక్స్ రూపంలో కానివ్వండి, దాదాపు 55 నుంచి 60 వేల కోట్ల రూపాయలు చెల్లించాం. విశాఖ ఉక్కు చెల్లించింది. అంటే ఇంత ఆర్జన సాగింది. ఏ రోజు దీనికి రాయితీలు ఇవ్వలా. ఈరోజు మీరు చూడండి పత్రికల్లో ఈరోజు వచ్చింది, ఏదో కంపెనీ వస్తుంది, ఇక్కడ డేటా సెంటర్ పెడతారు, 22,000 కోట్ల రూపాయలు పెట్టని కంపెనీకి, ఇంకా పెట్టబోయే కంపెనీకి 22,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారు. అంటే ప్రధానంగా ఇప్పుడు విశాఖ ఉక్కును కాపాడుకోవాలంటే కనీస రాయితీలు ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్నారా? రాయితీ కాదు, దానికి ఉన్న ఫైనాన్షియల్ రీస్ట్రక్చర్ చేయండి, క్యాపిటల్ రీస్ట్రక్చర్ చేయాలి, ఫైనాన్షియల్ రీస్ట్రక్చర్ చేయాలి, దాంతోపాటు క్యాపిటివ్ మైన్స్ ఇవ్వండి చాలు. ఇంకేమీ మీరు చేయాల్సిన పని లేదు. ఉక్కు స్వతంత్రంగా లాభాల బట్టి నడుస్తుంది. మరి ఎందుకు సార్ ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎంపీల వరకు కూడా ఈ ఉక్కు దాని మీద ఎప్పుడు మాట్లాడలేదు? అసలు స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎక్కడా కూడా పార్లమెంట్లో ప్రస్తావన తీసుకురావట్లేదు. ఎన్నికలు మీరు ఇక్కడ చూడండి, ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికలకు ముందు వచ్చి ఏం హామీలు ఇచ్చారు ఉత్తరాంధ్ర అన్ని పార్టీలు? పవన్ కళ్యాణ్ ఉక్కు శిబిరం దగ్గరికి వచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 రోజులు టైం ఇస్తున్నాను, మీకు చేత కాకపోతే చెప్పండి, నేనే ప్రత్యక్షంగా దిగి విశాఖ ఉక్కును పరిరక్షిస్తానని చెప్పని ఆయన ఇక్కడ హామీ ఎంపీ ఇస్తే చాలు నాకు అన్నాడు. అదే ఆయన ప్రత్యక్షంగా అక్కడ శిబిరం దగ్గర హామీ ఇచ్చి వెళ్ళిపోయాడు. నాకు ఒక్క ఎంపీ ఇచ్చినా చాలు, నేను మాట్లాడే పార్లమెంట్లో ఆయన ఇప్పుడేమి మాట్లాడాలి, అది మాట్లాడేవాడు దేశద్రోహి. ఇప్పుడు అది ఆ ప్రశ్న నువ్వు చెప్పిందే తిరిగి అడిగేవాడు దేశద్రోహిగా కనిపిస్తున్నాడు ఆయన దృష్టిలో. చంద్రబాబు నాయుడు గారు శిబిరం దగ్గరికి వచ్చి సందర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇది జరిగింది. ఆయన పిలిపించాడు విశాఖ పర్యటనకు వస్తున్నప్పుడు. అఖిలపక్ష పోరాట కమిటీ నాయకులందరినీ పిలిపించాడు, అందులో నేను కూడా ఉన్నాను. మా అందరితో ఎయిర్పోర్ట్ దగ్గర మాట్లాడారు. అప్పుడు నేనే లేవనెత్తాను ఈ అంశాలు. మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి విశాఖ ఉక్కు పరిరక్షణకు కేంద్రానికి పంపించండి, పార్లమెంట్లో కూడా దీని మీద మీరు ఇన్సిస్ట్ చేయండి, అప్పుడు రాష్ట్రం అంతా ఐక్యంగా ఉందన్నది వస్తుందనంటే అది అంతా మేము చేస్తామని చెప్పారు. అలాగే అసెంబ్లీలో తీర్మానం చేశారు. కానీ పార్లమెంట్లో చేయాల్సినటువంటి పద్ధతుల్లో ఆ పోరాటం చేయకపోవడం వలన ఒక నష్టం జరిగింది. వాళ్ళు కూడా ఆ రోజున ఏంటంటే కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి విజయసాయి రెడ్డి గారు ఇక్కడ గాంధీ విగ్రహం దగ్గర నుంచి పాదయాత్ర ప్రారంభించి మీరు స్టీల్ ప్లాంట్ శిబిరం దాకా ఆ పాదయాత్రను తీసుకెళ్ళి అక్కడ ముగించారు. మేము ఉక్కు పరిరక్షణ కోసమే పనిచేస్తామని చెప్పానన్నారు. ఆ ఎన్నికల్లో వాళ్ళు లబ్ధి పొందారు, కార్పొరేషన్ వాళ్ళ చేతికి వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల్లో కూటమి లబ్ధి పొందింది. ఈ రోజుని వాళ్ళు ఎన్నికలు ఇప్పుడే రావు కదా, అందుకని ఉక్కుని గాలికి వదిలేద్దాం. ఇప్పుడు ఇక్కడ మన పార్లమెంటు సభ్యులకి ఎక్కడి నుంచి ఎన్నికైన ఉత్తరాంధ్ర నుంచో లేకపోతే ఈ రాష్ట్రం నుంచో ఎన్నికైన పార్లమెంటు సభ్యులకి సిగ్గు ఉండాలి. విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయించమని అడగడానికి నోరు రానటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఏర్పడుతుందో పడదో తెలియనటువంటి మిట్టలు, నక్కపల్లి క్లస్టర్ దగ్గర ఏర్చల్ మిట్టల్ వాళ్ళు ఏర్పాటు చేయబోయే ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించాలని చెప్పని వీళ్ళు ఉక్కు మంత్రి గారిని వెళ్ళి కలిసి వినతి పత్రం ఇచ్చారు. అంటే ఆర్సెల్ఆర్ మెటల్ కోసం విశాఖ ఉక్కుని భూస్థాపితం చేసే ప్రయత్నం చేస్తున్నారంటారు సార్? గురితాడేస్తే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్సెల్ఆర్ మెట్టల కోసం అని చెప్పలేను, కానీ మొత్తానికి ఇది ప్రభుత్వ రంగంలో ఉండకూడదు, ఇది పోయినా పర్వాలేదు, మాకు ప్రైవేట్ రంగమే ముద్దు. వాళ్ళేమి సొంతంగా మీరు చూడండి, ఎవ్వరూ కూడా మీరు మన దగ్గర మొట్టమొదటి సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత విద్యుత్ ఒప్పందాలు మహారాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. దబోల్ పవర్ ప్లాంట్లు కట్టారు. ఎన్రాన్ వాళ్ళు అక్కడ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకొని దబోల్ పవర్ ప్లాంట్ పెట్టారు. తర్వాత దివాలా తీసింది అమెరికా. వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు నష్టపోయారు?
ఏమనంటే విదేశీ పెట్టుబడులు మనకు వస్తాయని చెప్పాను. విదేశీ పెట్టుబడులు అమెరికా నుంచి అలేం తేలా. వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ సంస్థను రిజిస్టర్ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని ఈ ఒప్పంద పత్రాలను బ్యాంకులో హామీగా పెట్టి అప్పులు తెచ్చారు. అది కట్టారు. వాళ్ళు దివాళా తీసిన తర్వాత ఈ బ్యాంకులు అప్పులు ఊబిలో కూరుకొని పోయి ఏదో ఒకటి ఇప్పుడు ఇన్సాల్వెన్సీ యాక్ట్ని కూడా ఒకటి తీసుకొచ్చారు. దాంతో మొత్తం సెటిల్ చేసుకొచ్చారు. మీరు ₹1,00,00,000 అప్పు పొంది మీరు దివాళా తీసి వెళ్ళిపోయి ₹1,00,000 అక్కడ ఉన్నటువంటి దాన్ని అమ్మితే వస్తే ఆ ₹1,00,000 జమ వేసుకొని ₹1,00,00,000 అప్పు మాఫీ చేసేటటువంటి, అంటే తీరిపోయినట్టు రద్దు చేసేసుకునేటటువంటి ఒక గొప్ప ఇది మన కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది ఎవరికి ఉపయోగం? ఈ దేశంలో మోసం చేసే కార్పొరేట్ రంగ సంస్థలకు అది ఉపయోగం. ఆ పద్ధతుల్లో ఇలా కార్పొరేట్ రంగానికి ఊడిగం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలు ప్రభుత్వానికి ఏ రోజు రాయితీలు ఇవ్వాలి. విశాఖ ఉక్కు దగ్గర నుంచి మీరు అది ఎక్సైజ్ డ్యూటీ కానివ్వండి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం సేల్స్ ట్యాక్స్ కానివ్వండి, ఇతరత్ర ఏవైతే పన్నులు ఉన్నాయో అన్ని పన్నులు గోల్డ్ ఓడగొట్టు వసూలు చేసుకున్నారు. అదే ప్రైవేట్ సంస్థ వస్తే ఎన్ని వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారు. నేను ఇందాక చెప్పిన ఉదాహరణ చాలు మీకు. ఇంకా పెట్టబోయే సంస్థకి ఎప్పుడు వస్తుందో మనకి తెలియనటువంటి సంస్థకి, ప్రకటనలోనే వచ్చేస్తుంది అంటున్నటువంటి సంస్థకి 22,000 కోట్ల రూపాయలు రాయితీలు ముందే ఇచ్చారనంటే మీరు ఏ వైపు ఉంది? ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించాలి. ప్రభుత్వ రంగం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తే ప్రజలకి మరింత మేలు చేయడానికి అవసరమైన నిధులు వస్తాయి అనుకునేటటువంటి సంస్థని పరిరక్షించకుండా వాళ్ళకి సొంత కిట్ బ్యాగులు తెచ్చి ఇచ్చేటటువంటి సంస్థలకి అన్ని ప్రోత్సాహాలు, ప్రజాధనాన్ని వాళ్ళకి కట్టబెడతా ఉన్నారు. ఏమనంటే మీకు ఉపాధి అవకాశాలు వద్దా అనంటే ఈరోజు ప్రైవేట్ రంగంలో ఎక్కడైనా మీరు తీసుకోండి, ఐటీ సెక్టర్ తప్ప మిగతా ఎక్కడ కూడా పెద్ద ఎత్తున ఉపాధి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. సార్, మీరు ఇంకో మాట అన్నారు. ఇప్పుడు కిట్ బ్యాక్ ఇచ్చే సంస్థకి మాత్రమే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారనేది మీరు ఆరోపించారు. కానీ ఇక్కడ మొన్న ఈ మధ్యన ఇదే విశాఖ స్టీల్ ప్లాంట్ తరపున పోరాడుతున్న కార్మికుల నాయకుల మీద ఎంపీ భరత్ గారు కానీ, అదేవిధంగా గాజువాక ఎమ్మెల్యేగా ఉన్న స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ప్లస్ ఆయన ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్న పల్లా శ్రీనివాస్ గారు కార్మికులను ఉద్దేశించి మాట్లాడిన మాటలను ఏ విధంగా చూస్తారు సార్ అసలు? ఇప్పుడు మన చేతకానితనాన్ని ఇంకొకళ్ళ మీద ఆరోపణ చేయడం ద్వారా తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం తప్ప మరొకటి కాదండి. అది భరత్ ఎప్పుడు ప్రైవేటీకరణ వైపే ఉంటాడు. అంటే ఆయన ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయానికి అధిపతి, దాన్ని నడుపుతున్నాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం బలపడితే ఆయన ప్రైవేటు విశ్వవిద్యాలయానికి అంత ఆదరణ ఉండదు. కాబట్టి ఇక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయం పోతేనే ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రైవేటు విశ్వవిద్యాలయం బలపడుతుంది. అంటే అది ఆ పార్టీ యొక్క విధానం. అది రెండో, చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ప్రభుత్వ రంగానికి వ్యతిరేకం. ఆయన ప్రైవేటీకరణకే మొగ్గు చూపేటటువంటి ఒక విధంగా మొదటి ముఖ్యమంత్రి మన దేశంలోనే. విద్యుత్ సంస్కరణలు ఈ మధ్యన కూడా మాట్లాడాడు. విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి నేనే, దానివల్ల ఈరోజు దేశం అంతా ఎంత అభివృద్ధి చెందింది అని చెప్పని మాట్లాడుతున్నాడు. కానీ ఈ దేశం మొత్తం మీద లేకపోతే మన రాష్ట్రం వరకు మనం చూసుకుంటే ప్రజాధనాన్ని అప్పనంగా ఈ ప్రైవేటు విద్యుత్ సంస్థలకి ఎంత కట్టబెట్టారు అనేది చెప్పరాయి. ఎవరు లబ్ధి పొందారు, ఎవరి మీద భారం పడింది? ఈరోజు మామూలుగా ₹200, ₹300 బిల్లు చెల్లించుకునేటటువంటి వాళ్ళు వేలలో బిల్లులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రాయితీలు ఇస్తారట. ఎంతో తెలిసిన మీకు యూనిట్కి 6 పైసలు, 9 పైసలు, యూనిట్కి 90 పైసలు కాదు, 6 పైసలు, 9 పైసలు రాయితీ. అంటే మీరేమో వసూలు చేసినప్పుడు ట్రూ అప్ ఛార్జీల పేరుతోనే ఎంత వసూలు చేస్తున్నారు? మీరు తిరిగి ఇచ్చేది ఎంత? ఇప్పుడు దాకా కొట్టింది ఎంత అండి? మీరు కొత్తగా ఇప్పుడు సంబరాలు చేస్తున్నారు కదా బీజేపీ వాళ్ళు. జిఎస్టీ తగ్గింది, దేశవ్యాప్తంగాను. ఎవరు పెట్టారండి జిఎస్టీ? ఎవరు పెట్టారు ఆ స్లాబ్లు? ఏమైనా గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు జిఎస్టీని తీసుకొచ్చి జిఎస్టీలో 48%, లేకపోతే 42%, 36%, 28% స్లాబులు పెడితే మేము అధికారంలోకి వచ్చి ఈరోజునేమో అవన్నీ తగ్గించాము, కొన్నాటి మీద లేకుండా చేసాం, 0
చేసి మిగతా తగ్గించామనంటే నిజమే సంబరాలు చేయొచ్చు. నరేంద్ర మోడీ చాలా గొప్ప వ్యక్తి, గొప్ప పరిపాలన. నిర్మలా సీతారామన్ గారు కూడా, నిర్మలమ్మ గారు కూడా ఆర్థిక మంత్రిగా బ్రహ్మాండంగా కృషి చేసి ఈ రోజుని దేశ ఆర్థిక వ్యవస్థని చక్కదిద్ది ప్రజల మీద భారాలు తగ్గించారని చెప్పని అనుకోవచ్చు. జిఎస్టీ తీసుకొచ్చిందే జిఎస్టీ తీసుకొచ్చిందే నరేంద్ర మోడీ ప్రభుత్వం. జిఎస్టీ స్లాబులు లేని అన్ని జిఎస్టీలో చేర్చి స్లాబులన్నీ చాలా పెంచేసి ఇప్పటిదాకా అడ్డుగోలుగా ప్రజాధనాన్ని కొల్లగొట్టి ప్రజల్ని మరింత అప్పుల పాలు చేసి ఈ రోజుని తగ్గించేసామని చెప్పని సంబరాలు చేసుకుంటాయి. ఇప్పుడు దాకా ఎవరైతే ప్రజల మీద జిఎస్టీ భారం పడిందో ఆ ప్రజలకి క్షమాపణ చెప్పి సంబరాలు చేసుకోండి. ఇప్పుడు దాకా మేము మీ మీద ఇంత భారాలు వేసాము, దానివలన మీకు చాలా నష్టం జరిగింది. సరే ఇప్పటికైనా మాకు గుర్తొచ్చింది, మేము చేసింది పొరపాటే, మా పొరపాటుని సరిదిద్దుకుంటున్నాము, మీరు దానికి అవకాశం ఇవ్వండి అని చెప్పని చెప్తే పర్వాలేదు. మీరే భారం వేసి వీళ్ళు గోళ్ళు ఓడగొట్టి వసూలు చేసి అప్పులు ఊబులోకి నెట్టి ఈరోజు మళ్ళీ మీరు రాయితీలు ఇవ్వడం అన్నది, రాయితీలు ఇస్తున్నట్టు నటించడం అన్నది ఎంత అన్యాయమైంది. ఆ రకమైనటువంటి పద్ధతిలోనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు పట్ల వ్యవహరించినటువంటి తీరు నిన్న కూడా ఆయన మాట్లాడుతున్నాడు. అదే రకమైనటువంటి ఆరోపణలు ఈరోజు అక్కడి కార్మిక సంఘాల నాయకుల మీద. మీకు చేతగాక మరి అదే కార్మిక సంఘాల నాయకులు ఎన్నికల ముందేమో వాళ్ళ దగ్గరికి పోయి భజన చేస్తారా మీరంతా? ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రోజున వాళ్ళు అందరూ కిట్ బ్యాగులు తీసుకున్నారని చెప్పని మాట్లాడతారు. ఎవరు కిట్ బ్యాగులు తీసుకున్నారు? ఎవరు ఎన్నికల్లో డబ్బులు పంచారు చెప్పండి. మీరు పంచలేదా డబ్బులు? ఎక్కడి నుంచి వచ్చాయి? విశాఖ ఉక్కు ఒకవైపు సార్, రైల్వే జోన్ ఒకవైపు. ఈ రెండింటి మీద కూడా ఈ ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎంపీలు ఎక్కడా కూడా అటు కేంద్రం మీద కావచ్చు, ఎక్కడైతే వాణి వినిపించాలో పార్లమెంట్లో వాణి వినిపించాల్సిన అవసరం ఉన్నప్పుడు వినిపించకపోవడం కావచ్చు, ఒత్తిడి ఎందుకు తీసుకురాలేకపోతున్నారంటే ఏం చెప్తారు సార్ అసలు? మీకు నేను విశాఖ రైల్వే జోన్కి సాధన సమితి కన్వీనర్గా పనిచేశాను. పెద్ద ఎత్తున 2009 నుంచి 14 మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. ఈ ఆందోళన చేసినప్పుడు పురంధేశ్వరి గారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు, ఆ కేంద్ర మంత్రి. ఆయనతో పాటు ఆ రోజున ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు సబ్బం హరి గారు, మీకు అరకు పార్లమెంటు సభ్యులు కిషోర్ చంద్రదేవ్ గారు, విజయనగరం శ్రీకాకుళం పార్లమెంటు సభ్యురాలుగా ఉన్న బొత్స ఝాన్సీ రాణి గారు, కిల్లి కృపా రాణి గారు, వీళ్ళందరితోనే మాట్లాడాను. పురంధేశ్వరి గారే తీసుకొని వెళ్ళారు మమ్మల్ని. మొత్తం ఉత్తరాంధ్ర ఎంపీలు అన్నట్టు వీళ్ళిద్దరూ ఎగ్గొట్టారు. సబ్బోహరి గారు, కిషోర్ చంద్రదేవ్ గారు ఇద్దరు వస్తామని చెప్పని ఆఖరి నిమిషంలో ఎగ్గొట్టారు. మిగతా ముగ్గురు వచ్చారు, కృపారాణి గారు, ఝాన్సీ రాణి గారు, మన పురంధేశ్వరి గారు. వీళ్ళ నేతృత్వంలో రైల్వే మినిస్టర్ని కలిసాం, రైల్వే బోర్డు చైర్మన్ని కలిసాం, వీళ్ళందరినీ కలిసాం. చాలా ఒకసారి కాదు, నాకు తెలిసి 3 రైల్వే మినిస్టర్లు కలిసాం. అలాగే మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇక్కడ మన శాసనసభ్యులతో, ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో శాసనసభ్యులతోని ఆయన జూబ్లీ హాల్లో సమావేశం అయినప్పుడు కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారితో కలిసి, రైల్వే మంత్రి గారిని కలిసి ఆయన్ని విజ్ఞప్తి చేశాం. ఆ పద్ధతుల్లో ఆ రోజున కలిసి వచ్చారు. ఆ తర్వాత కూడా 14 నుంచి 19 మధ్యకాలంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేశాం, రైలు యాత్రలు చేసాం. ఇక్కడి నుంచి ఇచ్చాపురం దాకా, పలాస దాకా ఒకసారి, తర్వాత ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం దాకా ఒకసారి, విశాఖపట్నం నుంచి అరకు దాకా అన్ని ప్రాంతాలు చేసి అన్ని స్టేషన్స్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. అప్పుడే హరిబాబు గారు, ఆ పార్టీ కూడా రైల్వే జోన్ సాధన సమితిలో ఉంది భాగస్వామిగా, హరిబాబు గారిని కలిసాం మీ అందరం. అండ్ ఒకసారి ప్రధానమంత్రి గారితో దగ్గరికి తీసుకెళ్ళండి, విజ్ఞప్తి చేద్దాం. ఎందుకంటే ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాడు రైల్వే బోర్డు చైర్మన్ పురంధేశ్వరి గారు, మేము అంతా కలిసి వెళ్ళినప్పుడు, మీరు మా చుట్టూ తిరిగితే ఏం కాదండి, మాకు 9 జోన్లు ఉన్నప్పుడు పరిపాలనకి ఏ ఇబ్బంది రాల కాదు, మీ పార్లమెంట్లో తీర్మానం చేసి 16 జోన్లు చేయమన్నారు, చేసేసాం. ఇప్పుడు విశాఖ కేంద్రంగా కొత్తగా రైల్వే జోన్ ఏర్పాటు చేయమని చెప్పని మీరు పార్లమెంట్ తీర్మానం చేయండి, లేకపోతే మేము క్యాబినెట్ తీర్మానం చేసి పంపించాం, మేము చేసేస్తాం. మాకుగా మేము కదపం, ఎందుకంటే మా దగ్గర అంత కట్ట ఉంది. ఇదిగో మాకు జోన్ కావాలి, మాకు డివిజన్ కావాలని చెప్పారు. మేముగా కదిపితే మొత్తం తేనెతుట్టిని కదిపినట్టు అవుతుంది. మీరు
తీర్మానం చేస్తే మేము చేసేస్తాం. అందుకని అప్పుడు ఎవరు చేయాలి? ప్రధానమంత్రి గారిని కలవాలి. అంటే ప్రధానమంత్రి గారిని కూడా కలిశారు. ఆఖరి నిమిషంలో ఆయన ముందు రోజే అపాయింట్మెంట్ ఇచ్చాడు. రాత్రి చెప్పారు, నేను వెళ్ళడం అవ్వలేదు. మన్మోహన్ సింగ్ గారు అప్పుడు మన్మోహన్ సింగ్ గారిని కలిసి ఆయనకి విజ్ఞప్తి చేసి ఆ టైంలో చేయలేదు. అప్పుడు మేము అదే అడిగాం ఆయన్ని, హరిబాబు గారు, మీరు అపాయింట్మెంట్ తీసుకోండి సార్, మేము వస్తాము, వినతి పత్రం ఇస్తామంటే, నేను తీసుకోను, నేను చేయను, మీరేమనుకుంటే అది అనుకోండి. అంటే ఏమి కన్సర్న్ ఉంది? ఆయన ఈ ప్రాంతం నుంచి ఎన్నికయ్యారు పార్లమెంట్కి, ఇప్పుడు గవర్నర్గా పనిచేస్తున్నారు. ఆయనకి ఏం కన్సర్న్ ఉంది? ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చాడు, రైల్వే జోన్ కట్టుబడి ఉంటాం. ఆయన ఏం కృషి చేయలే. ఎందుకు సార్, ఎందుకంటారు అలాగా? వాళ్ళకి ఏమున్నాయి అన్నది వాళ్ళకి, అంటే ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు మర్చిపోయే లక్షణం ఇప్పుడున్న పాలక వర్గాలకి, ప్రజాప్రతినిధులందరికీ ఆ రకమైనటువంటి. మరి ఎప్పటికీ అంటే ఇప్పటికి ఆల్రెడీ జోన్ ప్రకటించి సంవత్సరాలు అయింది. అది కాకుండా చెప్తాను, రైల్వే జోన్ చరిత్ర దాని తర్వాత ఒక ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో మేము ఆ తర్వాతే రైలు యాత్రలే చేశాం. ఒక కదలికి వచ్చిన నేపథ్యంలో 2019 ఎన్నికలకి ముందు ప్రచారానికి ఇక్కడికి రైల్వే గ్రౌండ్స్లోనే పెట్టారు. ప్రధానమంత్రి హోదాలో వచ్చి నరేంద్ర మోడీ గారు సభ పెట్టినప్పుడు ఆ సభలో ప్రకటన చేశారు 2009లో. విశాఖ రైల్వే జోన్ను నేను ఇచ్చేస్తాను 19లో ప్రకటన చేశారు. ప్రకటన చేసిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు పట్టింది ఓఎస్డీని అపాయింట్ చేయడానికి, ఎలా దీన్ని బైఫ్రికేట్ చేయాలి. ఓఎస్డీ కార్యాలయం ఏదో పెట్టారు. పాపం ఆయన ఇచ్చేశారు నివేదిక. ఆ నివేదికని ఆమోదించడానికి ఇప్పటికి తీరుబడలేదు మీకు. దాని తర్వాత ఇప్పుడు ఈ ఎన్నికలు మళ్ళీ వచ్చేటప్పటికి రైల్వే జోనల్ కార్యాలయానికి స్థలం ఇవ్వట్లేదు, గత ప్రభుత్వం ఇవ్వలేదు, అది పేచీ పెట్టారు, ఆ ఇచ్చిన స్థలం వివాదంలో ఉందని చెప్పని మాట్లాడారు. నేను అన్నది, మీరు రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పాను అన్న తర్వాత ఏమంటే మొట్టమొదట విశాఖ ఉక్కు ఇక్కడ ప్రారంభించినప్పుడు ముందు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కట్టారండి? లేదే. మన ఆర్టీసీ బిల్డింగ్ ఏదైతే ఇప్పుడు కాంప్లెక్స్ ఉందో, ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందో, దాని మీద ఉన్నటువంటి 3 అంతస్తులు అద్దెకి తీసుకొని ఇందులోనే ఉక్కు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ పెట్టారు. తర్వాత అక్కడ కట్టుకున్న తర్వాత వీళ్ళు అక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు అలాగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేసేసాము, కట్ ఆఫ్ డేట్ ఇచ్చి రైల్వే జోన్ ఫంక్షన్లోకి తేవాలి కదా. ఇప్పుడున్నటువంటి రైల్వే కార్యాలయాలు అనేక ఉన్నాయి. ఇప్పుడున్న డిఆర్ఎం కార్యాలయాన్ని జిఎం కార్యాలయం చేయొచ్చు. లేదు కాదనంటే మీకు విశాఖపట్నంలో కొదవేం లేదు, జిఎం కార్యాలయానికి కావలసినటువంటి స్థలం లభిస్తుంది ఎక్కడైనా. అక్కడ మీరు జిఎం కార్యాలయం పెట్టుకొని కట్ ఆఫ్ డేట్ ఇచ్చి అది అమల్లోకి రావాలి. ఈరోజు జిఎం కార్యాలయం పెట్టారు, ఇక్కడ జిఎంని అపాయింట్ చేశారు, కానీ ఏ రోజు నుంచి అది ఫంక్షన్లోకి వస్తుందో చెప్పట్లా. మీరు ఇది వచ్చేటప్పటికి ఒరిస్సాలో అధికారం కోసం బీజేపీ తన ప్రయోజనాలు ఏంటంటే ఒరిస్సా ప్రజల్ని బాధించకూడదు, బాధిస్తే అక్కడ ఒరిస్సాలో అలా అధికారంలో రారు కాబట్టి ఒరిస్సాలో అధికారంలోకి వచ్చిన దాకా ఈ ఆపి ఇప్పుడు అది కూడా జిఎంని ఇచ్చారు తప్ప కట్ ఆఫ్ డేట్ ఇవ్వలే. ఏ రోజు నుంచి సౌత్ కోస్టల్ రైల్వే జోను అధికారికంగా అది పనిచేస్తుందా అన్నది ఈ రోజుకి చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా. 2014 ముందు విభజన హామీ సార్, అది దాదాపుగా 11 ఏళ్ళు అయిపోయింది. ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి, ప్రజా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఇప్పుడు దఫదఫాలుగా అంటే ఇప్పుడు ప్రకటన జరిగింది, ఆఫీస్ పెడుతున్నా ఉన్నారు, జిఎంను కూడా వేసామని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏదే రైల్వే జోన్ వచ్చేసింది అన్నట్టుగానే చెప్తున్నారు. ఎప్పటికీ పూర్తి స్థాయిలో ఫంక్షన్ జరుగుతుందంటే ఏం చెప్తాం సార్ మనం? ఏం లేదే, గాల్లోనే. ఏ రోజు నుంచి నేను అదే అంటున్నాను. ఇక్కడ పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో ఒక ప్రశ్న వేసి, అయ్యా మీరు ఇవన్నీ చేశారు బాగానే ఉంది, కార్యాలయం ఇంకో సంవత్సరానికో తయారవుద్ది ముడసర్లో దగ్గర, ఇప్పుడు మీరు అద్దెకి తీసుకున్నారు కదా, కూడా మన విఎంఆర్డిఏ బిల్డింగ్లో అద్దెకి తీసుకున్నారు, కావాల్సినంత స్థలం ఉంది, పార్కింగ్తో కలిపి మీకు కావాల్సినంత భవనం పెట్టుకున్నారు, జిఎంని అపాయింట్ చేశారు కాబట్టి ఏ రోజు నుంచి అది ఫంక్షనింగ్లోకి వస్తుందో చెప్పండి అని అడగడానికి ఎందుకు నోరు రావట్లేదు అన్నది మా ప్రశ్న. ఎందుకు సార్ మరి స్థానిక ఎంపీ ఎందుకు ఈ విషయంలో మాట్లాడట్లేదు? స్థానిక ఎంపీ అంటే వాళ్ళ ప్రయోజనాలు వేరే ఉన్నాయి, ప్రభుత్వం నుంచి ఇతరత్ర ఇంకేవో ప్రయోజనాలు తీసుకోవాలన్నది. రెండోది ఏమో ముఖ్యమంత్రి గారికి కోపం వస్తుందేమో, ముఖ్యమంత్రి గారు చెప్పలేనటువంటి ఒక ఎజెండాని కానీ అక్కడికి అదిపితే పార్లమెంట్లో ఆయనకు కోపం వస్తుందని ఈయన అనుకుంటున్నాడేమో మనకు తెలియదు.
ఇదంతా కూడా కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రైల్వే జోన్కి హామీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఈరోజు ఏమని అంటే అవుతుంది కదా అని మాట్లాడతారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన హామీ ఇచ్చాడు. ఆయన్ని కలిసామని స్వయంగా నేను రైల్వే జోన్ సాధన సమితి నుంచి కలిసి రాజశేఖర రెడ్డి గారిని కలిసాం. ఇది ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ డిమాండ్ అని ఆయనే చెప్పాడు. కానీ ఒక్కళ్ళని కాదు, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఆ తర్వాత వచ్చిన ప్రతి ముఖ్యమంత్రిని కలిసాం. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప. ఆయన అందుకే ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వరు కాబట్టి ఆయన ప్రయత్నం చేసినా మాకు సాధ్యం కాదా. వీళ్ళందరినీ కలిసాం. మిగతా ఈ ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు బొత్స సత్యనారాయణ గారితో కలిపి ఆయన పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహించారు. తర్వాత రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. అప్పటి నుంచి ఆయన్ని కలుస్తూనే ఉన్నాం. మిగతా వాళ్ళందరినీ కలిసాం. ఎవరు ఏమీ చేయలే. ఈ రోజుకి పార్లమెంట్లో దీన్ని గట్టిగా అడిగి కట్ అప్డేట్ ఇమ్మని చెప్పని అడిగే నాయకుడు లేడు. ఆ దమ్ము ధైర్యం వాళ్ళకి లేదని మేము భావిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.